కాకినాడలో ఏపీఐఐసీ భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గొడవల్లో ఉన్న భూమిని కొన్న స్థానిక ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ అనుచరులకు నిర్వాసితులకు మధ్య జరిగిన దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ఎమ్మెల్యే వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కాకినాడ రూరల్ మండలం తిమ్మవరంలో చాలా కాలంగా ఏపీఐఐసీ చేపట్టిన భూసేకరణపై మొదలైన వివాదం రావణ కాష్టంలా రగులుతోంది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ప్రభుత్వం అవార్డు ప్రకటించి ఆ మొత్తాన్ని కోర్టులో జమ చేసింది. ఇది జరిగి 10 ఏళ్లైనా ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోలేకపోయింది. వివాదంలో ఉన్న ఈ భూముల్లో 20 ఎకరాలను కాకినాడ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ కొడుకు సెస్దర్కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. దీనిపై రైతులు కోర్టుకెక్కారు. ఎమ్మెల్యే కొడుకు తన అనుచరులతో కలిసి భూములు స్వాధీనం చేసుకోవడానికి నెల రోజులుగా ప్రయత్నం చేస్తుండగా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. మరోసారి ఎమ్మెల్యే వర్గీయులు అదే ట్రైల్ వేయడంతో రైతులు తిరగబడి వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు నిర్వాసితులకు గాయాలయ్యాయి. శాసనసభ్యుడు కొడుకు దౌర్జన్యాన్ని అడిగినందుకే తమపై ఈ దాడి చేశారని రైతులు ఆవేశంగా మాట్లాడారు. ఇక్కడ నుంచి తగిలిస్తే ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే ఇంటి దగ్గర అయినా సరే నిరాహార దీక్షలు చేస్తారు. వాళ్ళు ఈ వేళ నుంచి భోజనాలు కూడా ఎవరో చేసే పరిస్థితి లేదు. ఆ విధంగానే సరే ఆ కనీస న్యాయం జరిగే వరకు కూడా మరి అంతిమ లక్ష్యం కోసం అంతిమ శ్వాస వరకు వాళ్ళు పోరాటంతో పదంలోనే వాళ్ళు ఉన్నారు. సెస్దర్ కంపెనీకి చెందిన వాహనాలు కూడా దాడిలో ధ్వంసమయ్యాయి. ఈ గొడవంతా సాక్షాత్తు ఆర్డీఓ రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగింది. వారు మాత్రం భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి తప్పించుకున్నారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.